రైట్ మనం చూస్తున్నాం ఏదైతే ఫైల్స్ కాలిపోయిన సమాచారం తెలిసిన వెంటనే రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి ఆర్డీఓ కావచ్చు డిఎస్పీ మిగిలినటువంటి ముఖ్య అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. కాలిపోయినటువంటి ఫైల్స్ ను కూడా పరిశీలించారు. వాటికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా తీసుకుని దేనికి సంబంధించినటువంటివి అనేటువంటి విషయం పైన కూడా వారు స్పష్టంగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే భూసేకరణకు సంబంధించినటువంటి ఫైల్స్ గా వీటిని భావిస్తున్నారు. ఇక పూర్తిగా అధికారులు వీటిని పరిశీలించిన తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అధికారులు కూడా వీటిని పరిశీలిస్తున్నారు. సత్య ఏంటి ప్రస్తుతం మనం స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ దీనిపైన ఎలా రియాక్ట్ అవుతుంది? ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఈ ఫైల్స్ దగ్ధం పైన ఇప్పటి వరకు ఏమైనా రియాక్ట్ అయ్యారా? వారికి వచ్చినటువంటి సమాచారం ఏంటి? ఈ ఫైల్స్ కి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, ముఖ్యంగా అక్కడ అధికారులు కూడా వచ్చారు కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన ఏ రకంగా కింద స్థాయి అధికారులుగా ఆదేశించింది? మనం మదనపల్లి ఇన్సిడెంట్ లో కూడా చూసాం. అక్కడికి డీజీపీ కావచ్చు వారిని హుటాహుటిని కూడా వెళ్లాలని ఆదేశించిన పరిస్థితిని కూడా గతంలో చూసాం. సో వీటిపైన ఏ రకంగా రియాక్ట్ అవుతోంది? ప్రభుత్వం ఇష్యూ పైన సీరియస్ గా రియాక్ట్ అయిన కారణంగానే ఇమీడియట్ గా ఆర్డీఓ అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులను అక్కడికి పంపించి ఆ ఫైళ్ల ఫోటోలు తీసుకుని ఇమీడియట్ గా దేనికి సంబంధించిన ఫైళ్లు అనేది ఒక నిర్ధారణకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇదే సమయంలో ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పునరావాసానికి సంబంధించిన ఫైళ్లు అని భావిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో పునరావాస ప్యాకేజీలు అందించినప్పుడు చాలా అవకతవకలు జరిగాయని తెలుగుదేశం పార్టీ అప్పటి ప్రధాన ప్రతిపక్షం ఉన్న తెలుగుదేశం అనేక ఆరోపణలు చేసింది. ఇప్పుడు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నారు. ఆ సందర్భంగా ఈ ఏదైతే పోలవరం నిర్వాసితులకు ఇచ్చేటువంటి ప్యాకేజీలకు సంబంధించి అంశాలపైన కూడా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫిర్యాదులన్నిటిని కూడా అధ్యయనం చేసి వాటి మీద చర్యలు తీసుకుంటారు అనే భయాందోళనలో ఉన్నటువంటి కొందరు అధికారులు ఒకవేళ తమ పాత్ర బయటపడుతుందని లేదా స్థానికంగా ఉండేటువంటి గత ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడకుండా వాళ్ళు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం మదనపల్లి ఇన్సిడెంట్ తీసుకున్నా కానీ తర్వాత మదనపల్లి ఇన్సిడెంట్ తర్వాత వరుసగా సంఘటనలు అంటే ఎన్నికలకు ముందు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కేసులో హెరిటేజ్ కి సంబంధించినటువంటి ఫైళ్లు దగ్ధం చేయడం కావచ్చు సిఐడి ఆఫీస్ వద్ద, ఈ విధంగా ఏవైతే ఫైళ్లు ఉన్నాయి ఒక్కోటి దగ్ధం చేసుకుంటూ తాము ఎవరికి దొరకకుండా ఉండాలి అనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం మదనపల్లి ఫైల్స్ విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మళ్ళా అదే విషయం పునరావృతమైంది. రైట్ సత్య చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే అధికారులు కూడా